కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంతగానో కృషి చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు జిల్లాలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అంతా తాంబై చక్రం తిప్పారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు సైలెంట్ అయ్యారట. అసలు ఈ నియోజకవర్గాల్లో కూడా పూర్తి సమయం కేటాయించకుండా దూరంగా ఉన్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యేలు? వారు అలకకు కారణం ఏంటి? ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఆ తర్వాత అధికారంలోకి వస్తే ఏ ఎమ్మెల్యేనా తన పవర్ చూపించాలని అనుకుంటారు. అధికారం అనుభవిస్తూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తారు. ప్రభుత్వ అధికారులతో సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అంటూ అనుచరులను వెంట వేసుకుని వెళ్లి తమ దర్పాన్ని ప్రదర్శిస్తారు. కానీ కూటమిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారట. ఎన్నికలకు ముందు పార్టీ తరపున ఆహర్షణలు కష్టపడిన ఆ ఇద్దరు ఇప్పుడు నియోజకవర్గంలో కూడా తూతూ మంత్రంగానే కనిపిస్తున్నారట. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఆ కీలక ఎమ్మెల్యేలు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. ఎన్నికల్లో ఎంతో కష్టపడిన వీళ్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు అల్కపాన్పు ఎక్కారని ప్రజలు చర్చించుకుంటున్నారట. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ అయ్యారట. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు తర్వాత కీలక నేతలుగా ఎదిగిన వీరిద్దరూ అల్కపాన్పు ఎక్కినట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో తమ సొంత నియోజకవర్గాల బాధ్యతలే కాకుండా చిత్తూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవడానికి తీవ్రంగా కష్టపడ్డారట. సీఎం చంద్రబాబు తర్వాత అంతా తామై ఎన్నికల్లో పనిచేశారట. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వీరిద్దరూ అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తుండడంపై చర్చనీయాంశం అయింది. ఇక ఒకరు బెంగళూరుకు, మరొకరు హైదరాబాద్ కు పరిమితమై తమ సొంత పనులు, వ్యాపారాలు చేసుకుంటున్నారట. కనీసం ఆయా నియోజకవర్గాల్లోని కేడర్ను కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో చాలా కష్టపడిన వీరిద్దరూ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు వస్తాయని ఆశించారట. కానీ ఇద్దరికి కూడా మంత్రి పదవులు దక్కకపోవడంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. కేవలం మంత్రి పదవులు ఇవ్వకపోవడమే కాకుండా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారికి అన్యాయం జరిగిందని బాధపడుతున్నారట. అందుకే ఉంటే బెంగళూరు, హైదరాబాద్, లేకుంటే వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారట. అధికారంలో ఉన్న ఎలాంటి పదవి లేకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు కూడా డీలా పడ్డారట. గతంలో ఉన్నంత చురుకుగా కూడా వీరు ఉండటం లేదని, పదవి రాలేదనే బాధ ఇద్దరిలోనూ స్పష్టంగా కనబడుతుందని అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అంతలా కష్టపడితే కనీసం తమ నాయకుడిని పట్టించుకోలేదని అనుచరులు, కార్యకర్తలు కూడా పార్టీపై మండిపడుతున్నారు. ఇప్పుడు కాకపోతే తమ నాయకుడికి ఇంకెప్పుడు పదవి వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధికారిక హడావడికి దూరంగా ఉంటున్నారట. అధికారులతో సమావేశాలు, గ్రామాల్లో పర్యటనలకు కూడా ఎమ్మెల్యే వెళ్లడం లేదట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రిని కూడా కలవడం లేదని, తన పని తాను చేసుకుంటూ పార్టీ పరంగా సైలెంట్ గా ఉంటున్నారని తెలిసింది. నామినేటెడ్ పదవుల కోసం తన అనుచరుల పేర్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై నల్లరి అసంతృప్తితో ఉండారట. ప్రతి విషయంలో తాము చెప్తేనే అధిష్టానం చేస్తుందా, నామినేటెడ్ పదవుల్లో తమ అనుచరులకు స్థానం కల్పించరా అని నల్లారి సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఇక పార్టీ కోసం కష్టపడుతున్నట్లు మేం ఎప్పటికప్పుడు ఎలా నిరూపించుకోవాలని కూడా ఆవేదన చెందుతున్నారట. సీఎం సొంత జిల్లాకు చెందిన వారిని పట్టించుకోకపోవడం ఏంటని కూడా బాధపడ్డారట నల్లారి. ఇక మరోవైపు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేలతో అమర్నాథ్ రెడ్డి టచ్ లో ఉన్న, గతంలో ఉన్న దూకుడును మాత్రం ప్రదర్శించడం లేదట. గతంలో జిల్లా టీడీపీలో చక్రం తిప్పిన అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలిసింది. అమర్నాథ్ రెడ్డి ఎందుకెంత సైలెంట్ అయ్యారని కేడర్ కూడా అయోమయానికి గురవుతున్నారట. గతంలో సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకుని పోయి పనిచేసిన అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు మాత్రం తన పని తాను చూసుకుంటున్నారట. పలమనేరులో అమర్నాథ్ రెడ్డి ఉంటే
కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, అనుచరులను కలుస్తున్నారు. అంతకు మించి ఆయన మాత్రం బయటికి రావడం లేదట. వారంలో 3 రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉంటున్నారని, మిగిలిన రోజులు వేరే రాష్ట్రంలో ఉంటున్నారని తెలిసింది. మంత్రి పదవి రాకపోవడం వల్లే అమర్నాథ్ రెడ్డి అలిగారని అనుచరులు అంటున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా వీరిద్దరూ పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించారు. జిల్లా రాజకీయాలను వీరిద్దరే ఒంటి చేత్తో నడిపించారట. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయినా వీరిద్దరికి మంచి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అంతా తామై పార్టీ బాధ్యతలను మోసారు. అయితే ఇప్పుడు మాత్రం వీరిద్దరూ మంత్రి పదవులు రాక సైలెంట్ అయ్యారట. మరి వీరి అలకను సీఎం చంద్రబాబు ఏ రూపంలో తీరుస్తారో వేచి చూడాలి.